ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. కాదు మీరు అడగండి. ఓకే, మీరు ఇంతకుముందు అన్నారు నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి నేను దేనికోసం ఎదురు చూడట్లేదు, ఏది ఆశించట్లేదు కాబట్టి అది తృప్తి. కాన్ఫిడెన్స్. నా క్వశ్చన్ ఫినిష్ చేయండి. అమ్మా అందుకు వచ్చింది ఏ కాకాలు పట్టే వాళ్ళకు అది కాకా అనే మాట యూజ్ చేయకూడదు అన్నారు. అంటే ఒక లొంగాల్సిన అవసరం లేదు. అదే లేదన్నారు. మరి ఒక పరిస్థితిలో ఇప్పుడంటే లేదు, ఓకే, ఒక పరిస్థితిలో మీరు కూడా అలాంటి పొజిషన్లో లేరా? ఎప్పుడు చూసారు మీరు? నేను అడుగుతున్నాను, నేను ఉన్నారా అనట్లేదు, స్టేట్మెంట్. అవును, అందరు చెప్తున్నారే, నేను ఎప్పుడూ అడుక్కు తిన్నాను. డబ్బులు లేదు, డబ్బులు లేకపోవడం వేరు, అడుక్కు తినడం వేరు. నేను అది కాదు నేను అన్నది ఏంటంటే ఏది ఆశించలేదా మీరు గతంలో? ఎప్పుడు ఆశించడం లేదా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఆశించలేదా? ఏది నేనా? ఆ పరిస్థితి సో ఎప్పుడు ఇలాంటి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు మొత్తం మీ లైఫ్? కాన్ఫిడెంట్ కాదు, నేను మామూలుగా ఉన్నానండి. అది కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాన్ఫిడెన్స్ అని నాకు తెలియదు. నేను మామూలుగా ఉన్నాను, వస్తే తీసుకుంటాను, లేకపోతే మామూలుగా ప్రతి మొత్తం మీ కెరీర్ అంతా అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు మీరు. అంతే. నాకు కాన్ఫిడెన్సా ఉంటున్నామా అని తెలియదు. నేను ఉన్నాను. ఓకే, ఏదైనా రాకపోతే ఏం బాబా రాలేదని మామూలుగా ఫీల్ అవుతా. 2-3 రోజుల్లో రావచ్చు, రాకపోవచ్చు. నా ఫుడ్కి సరిపోతా ఉంది. అంతేగాని నాకు ప్రామిస్గా ప్లానింగ్ కాన్ఫిడెన్స్ ఇలా అట్లా అలా రాలే, నాకు తెలియలే చెప్పడం. ఓకే, నేను ఉన్నాను, సహజంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీ జనరేషన్ అంటే మళ్ళీ ఏమంటారు మీరు? మీ అప్పటి హీరోయిన్ ఆర్టిస్ట్ కాబట్టి సావిత్రి గారు, ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. కొత్తగా మహానటి సినిమా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న. చూసారా సినిమా మహానటి? లేదండి, చూడలే. ఎవరైనా ఫోన్ చేశారా? చూసారా అమ్మా చూడండి అని? అబ్బో చాలా, అదే ఆశ్చర్యం. అంటే ఓపెన్ ఆర్ట్స్లో కొంచెంసేపు చెప్పాను కదా. అవునవును. ఆ ఓపెన్ ఆర్ట్ వాళ్ళు దాన్ని కూడా ఒక 10 minutes నేను మాట్లాడింది సావిత్రమ్మ ఆ ఎపిసోడ్ వరకు పెట్టారంట. అది చూసిన వాళ్ళు నాతో చెప్తే ఆయన ఇది పెట్టడం ఏంటి అన్న. అది ఒక సబ్జెక్ట్. అట్లా సావిత్రమ్మ గారు అంటే ఎట్లా చెప్పాలి, పరిచయాలు ఉంటాయి కదండి. పరిచయాలు అందరూ ఉంటారు. ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత టెక్నీషియన్ మీకే ఇప్పుడు 1000 మంది ఉంటారు. బట్ 1000 మందిలో ఏ పార్ట్కి ఎవరు, ఏ విషయానికి ఎవరు అనేది కొన్ని ఉంటాయి. అలాగే నాకు ఆవిడతో అన్ని విషయాలకు ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడ లేను. రెండోది హైదరాబాద్లో మీకు చెప్పా, మా అసోసియేషన్లోనే సూపర్గా దింపారు నన్ను. ఎక్కడి నుంచో ఎక్కడికో దింపారు ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు దింపినప్పుడు ఏమవుతాను, ఈ సావిత్రమ్మ సబ్జెక్టు కూడా నేను దూరం అయిపోతున్నట్టు. అంటే ప్రతి వాళ్ళ సబ్జెక్టులో నేను ఉన్నది దూరం అవుతున్నా. లేకపోతే జమునక్క ఉంది, ఎక్కువ యాక్ట్ చేసింది అక్క. మిగతా వాళ్ళు ఎవరు లేరనుకుంటే గీతాంజలి నేనంతా దగ్గర ఒకటే. మరి నన్ను అడగాలి కదా, ఏ దాంట్లో నేను తక్కువ అని అడగలేదు నన్ను. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఏ ఆర్టిస్ట్కు ఎక్కువ సంబంధం లేదు సావిత్రమ్మని. నేను ఎందుకు నన్ను అడగల? ఈగో కాదా? మీకు అర్థమైందా? అంటే సావిత్రమ్మతో అంత ఇంపార్టెంట్ నాకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ఈగో. ఒకటి. జమునక్క చాలా బాధపడుతూ ఉంది, ఆయన్ని కేర్ చేయటం లేదు. అంటే ఆ సిచ్యువేషన్లో గ్లామర్ లేదు, ఆవిడకి జనరేషన్ లేదు, ఏజ్ లేదు. అంటే ఒక గ్రూప్ లాగా తయారైపోయి ఎవరిది ఏమన్నా సినిమా తీసారా తీసుకోండి, వద్దల్లా. బట్ దాంట్లో లేనివి మీరు పెట్టినప్పుడు ఏ క్యారెక్టర్ మంచిదో చెడ్డదో మాకు తెలిసినప్పుడు మేము హట్ అవుతాం, అబద్ధం అవుతుంది. దీన్ని చెప్పామనుకోండి, ఆల్రెడీ మన మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడు ఏది గెలుకుతామా ఏది పెడతామా అని. అందువల్ల ఏం చేశాను, దాని గురించి మాట్లాడడం మానేశాను, సినిమా చూడడం మానేశాను. అంటే మీకు ఎలా తప్పులున్నాయని ఎలా వేరే వాళ్ళు కథ చెప్తే తెలిసిందా మీ దాంట్లో తప్పులున్నాయి? మీరు తప్పులు రైట్లో లేదు మా, వాళ్ళు సినిమా తీశారు. 52 ఏళ్లలోనే మీకు 2.5 hours ఏం చూపిస్తారు? ఏ చరిత్ర? దాంట్లో మసాలా కావాలా? అసలు ఆ పాటలు ఏమన్నా మాకు సంబంధమా? ఆ మ్యూజిక్ ఏమన్నా మాకు సంబంధమా? లేటెస్ట్ మ్యూజిక్ కాదు, అది పాత మ్యూజిక్ కాదు. అదేం మ్యూజిక్ అండి ఆ సినిమాకి? అంటే నా టేస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఒకటి పాత సాంగ్స్ లాగన్నా ఉండాలి, లేదా క్యాబరే సాంగ్ అన్నా ఉండాలి. అది ఏం మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్టుకు మ్యూజిక్ సగం 3 అండి, డ్రెస్అప్ సగం 3, మీరు తీసే కెమెరా యాంగిల్స్ సగం 3, వాతావరణం. ఈ 3 మా యాక్టింగ్. మీరు 3 4 దొబ్బేస్తే ఇంకేం యాక్ట్ చేస్తాం మేము?
ఒకటి ఒక 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 మాట. రెండోది ఆ సబ్జెక్ట్ సావిత్రి అమ్మదాను వద్దు. మీరు మహానటి అని పేరు పెట్టిన తర్వాత ఎవరిని అడగాలి అడగకూడదని బేసిక్లోనే మీలో ఈగో ఉంది. బేసిక్లో ఎక్కడ నిజం చెప్తే నిజం తీయాల్సి వస్తుందో కాబట్టి మమ్మల్ని మీరు కలవల. ఓకే, మీరు ఆల్రెడీ సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అది 100% బిజినెస్సే. అక్కడేమో అక్క చెల్లెళ్ళ లోపల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అవ్వాలని అనుకున్నారు కానీ అక్కడ అవ్వదు. మీకు అర్థమైందా? 5 మెంబర్ ఇట్లా ఒక్కొక్క దానికి పర్యావసనం ఏదో మీ తెలుగులో తర్వాత విషయం మీరు ఆలోచించటల్లా. మనకెంత వస్తుంది మనకు తక్కువది ఇంతేనా? అలా ఉన్నప్పుడు ఎవరి పేరు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు? ఎవరన్నా చస్తే మీరు సంపాదించుకుంటున్నారు, ఎవరన్నా పాడైపోతే మీరు సంపాదించుకుంటారు. బట్ వీళ్ళకేం వద్దా? మరి సావిత్రమ్మ పోయింది 81లో ఆవిడకి పోయేటప్పటికి 52 ఇయర్స్. ఆవిడకి సూపర్గా తీశారు ఆవిడ్ని. పాసమల్లర్ అదే రక్త సంబంధం ఏదో ఉంది కదా, అది తమిళ్లో శివాజీ గణేశన్ యాక్ట్ చేసినాం. నేను ఉన్నాను కదండి. పెద్ద ఆవిడ ఎవరిని ఓన్ సిస్టర్ను కూడా తీయరండి, అంత బాగా ఆవిడ్ని తీర్చింది. వాళ్ళిద్దరూ అంత బాగున్నారు. ఆ బిడ్డలు కూడా 5 మంది ఎవ్రీ ఇయర్ కలుస్తారు. ఫేసులు కూడా తమాషా అద్దరం ప్రింటే. అందరూ ఒక తల్లికి పుట్టినట్టే ఉంటాయి మొక్కలు. అది పెద్ద వండర్ అక్కడ. ఓకే, అక్కడ ఎవరిని అడగల. తర్వాత 11 నెలలు ఆవిడ జేజే హాస్పిటల్లోనే ఉన్నది, పెద్ద వైఫ్కి పెద్ద కూతురు హాస్పిటల్లో. నేను చూశానండి, ఇలా చేయి పట్టుకొని ఇలా కూర్చునేవాడు జమిని మామ పొద్దున్న నుంచి రాత్రి దాకా. మా ఇప్పుడు ఐటీ అని. అయింది 1% కూడా తప్పు లేదండి. తప్పంతా సావిత్రమ్మదే. ఎట్లా తప్పు అంటే చెడ్డ కాదు, బాగా మొండి. మొండి అంటే అంతా ఇంత మొండి కాదు. ఎంత ధర్మగుణం ఉందో, ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉందో అంత ఈక్వల్గా ధైర్యము మొండి. ఓకే, ఆ మొండితనం ఏమవుతుంది మీకు? నేనింతే నాకు ఇలాగే కావాలి అంతేనండి. చెడు కాదు అది, అది ఆవిడికి చెడు అయింది. ఓకే, దగ్గర చాలా ప్రేమించే వాళ్ళందరినీ పో 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 అనేదే తప్ప వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? గోడ దూకినప్పుడు నాకు తెలుసండి ఆ సబ్జెక్ట్, కుక్కలు తరిమినప్పుడు నేనున్నానండి ఆ సబ్జెక్ట్. అందుకే మీకన్నా వంట రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బెడ్రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బాత్రూమ్ లోపలికి వెళ్ళి స్నానం చేయించేది ఒక ఫ్రెండ్షిప్. ఆ 3 నేను చేశానండి అమ్మకి. ఓకే, అక్కని పిలిస్తే ఒక సంఘటన, ఒక చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ప్రాణ్ అని హిందీ ఆర్టిస్టు, ఏదో 72లో న్యూజిలాండ్స్లో విరాళం కోసం ఒక ఫంక్షన్ పెట్టాడు. అప్పుడు వీలైనంత వరకు భానుమతమ్మకి సావిత్రక్కకి దేవికకి గొడవలు వచ్చేది నా వల్ల. నాతో రావాలి అట్లా పెట్టు ఆ ఒక సీజను. అందుకని ఎక్కువ ఇక్కడ వచ్చేదాన్ని. అక్క కూడా ఫంక్షన్లో చూస్తే మాట్లాడేవాళ్ళు కాదు. దాంట్లో సీనియర్ హీరోయిన్ ఒక అమ్మ అన్న, ఏంటి అమ్మని పిలుస్తావు అనింది. పక్కనే వెంటనే అమ్మ సావిత్రక్క, అప్పటి వరకు అక్కన సిగ్గులేదు నీకు, పోయిపోయి దాన్ని అమ్మ అని అంటూ నన్ను వెళ్ళానమ్మా అనింది. అప్పటి నుంచి ఇంకా ఆవిడని వదలటం మానేశానండి. అంటే సంఘటనలు. అప్పుడే ఆవిడ ఏలం వేస్తున్నాడు ఒక మామూలు గంధం దండ, ఎవరు ప్రాణు, దాన్ని మైలాపూర్ ఇల్లు రాసిచ్చిందండి. మైలాపూర్ ఇల్లు రాసిచ్చింది. మైలాపూర్ అని ఒక ఏరియా. మరి ఇది ఎమోషనలా మొండితనమా? మరి జమిని వద్దనలేదే. జమిని వల్లేనండి అమ్మకు లైఫ్. జమిని మామ వల్లే. ఆయన ప్రేమించినంత ఎవరూ ప్రేమించాల. ఈవిడికి బాగా ప్రేమ, బాగా ఈగో, బాగా మొండి తప్ప చెడ్డది కాదండి. ఆ మొండితనం ఆవిడికి నష్టం కలిగించింది. ఆవిడ బీద కాదు, పాడు కాదు, ఎవరెందుకు తరుముతారండి? కూతురు ఎందుకు? చివరి దశ అని మీరు ఎక్కడ చూచారు? మీకు ఎవరు చెప్పారు? చివరి దశ మీన్స్ మందు తాగే అలవాటు ఎవరు నేర్పలే, ఏమీ లేదండి. నీ మీద పోటీ వేసుకొని నిన్ను సాధించడానికి ఎవరు తాగేది? ఆయన జమిని గారి అంతే కదండి. ఇంకెవరు ఉన్నారు? అందరు పిల్లలంతా బాగానే ఉంటారు. ఆవిడకి ఎవరు ఎనిమిది లేరండి.